ఏపీ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లాలో 55 పరీక్షా కేంద్రాల్లో 33,511 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 52 పరీక్షా కేంద్రాల్లో 37,834 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను అనుమతించడం లేదు. పరీక్షా కేంద్రాల దగ్గర బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 163(b) అమలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ అంతా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే పోయాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 55 పరీక్షా కేంద్రాలు, ఏలూరు జిల్లా వచ్చి 55 పరీక్షా కేంద్రాలు 33,000 మంది విద్యార్థులు అయితే ఎగ్జామ్ రాస్తున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేటికి 55 పరీక్షా కేంద్రాల్లో 38,000 మంది విద్యార్థులు అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారు. పూర్తిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓవరాల్ చూసుకుని 70,000 మంది విద్యార్థులు అయితే కనుక ఇంటర్మీడియట్ పరీక్ష ఎగ్జామ్ అయితే రాస్తున్నారు. అయితే ఈ రోజు స్టార్ట్ అయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే ఎగ్జామ్ ఈ రోజు స్టార్ట్ అయింది. అదేవిధంగా సోమవారం ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా జమ్లింగ్ విధానంలో పూర్తిగా మార్చి 20 తారీఖు వరకు జరగనున్నాయి. అయితే మార్చి 19 తారీఖున ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ముగుస్తాయి. అదేవిధంగా మార్చి 20 తారీఖున అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే ముగుస్తాయి. అయితే ఇప్పటికే పూర్తిగా అధికారులందరూ కూడా విద్యార్థులందరూ ఎగ్జామ్స్ రాయడానికి ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశారు. పరీక్షా పత్రాలను కూడా పూర్తిగా పోలీసు భద్రతలను అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి పరీక్షా పత్రాలను అయితే ఇది పరీక్షా కేంద్రాలకు అయితే పంపిస్తున్నారు. మరొక విద్యార్థులు కూడా ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు జరిగే పరీక్ష అరగంట ముందే విద్యార్థులందరూ కూడా ఈ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు ఇప్పటికే సూచించారు. అలాగే మొత్తం పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అయితే విధించారు. అయితే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా 100 మీటర్ల పరిధిలో జిరాక్స్ షాపులు కానీ ఇంటర్నెట్ సేవలు కానీ పూర్తిగా అయితే మూసివేయాలని చెప్పి అధికారులు అయితే ఇప్పటికే సూచించారు. అలాగే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ కూడా అధికారులు ఇప్పటికే కల్పిస్తున్నారు. మరో చూసుకుంటే ప్రత్యేకంగా విద్యార్థులు ఉదయాన్నే లేచి రావాలి కాబట్టి వారి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వారికి ఆర్టీసీ బస్సులను కూడా ప్రత్యేకంగా అయితే అధికారులు ఎప్పటికప్పుడు వారికి ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ సుమారు ఈ పరీక్షా కేంద్రాల్లో ఏలూరు జిల్లా వచ్చేప్పటికి 720 సీసీ కెమెరాల పర్యవేక్షణలో అయితే కనుక ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా మనం చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 70,000 మంది ఇంటర్ విద్యార్థులందరూ కూడా ఈ పరీక్ష రాస్తున్నారు. అయితే వీరందరూ కూడా మార్చి 20 తారీఖుతో ఈ పరీక్ష పూర్తవుతాయి. అయితే అధికారులు కూడా ఇప్పటికే చెప్తున్నారు 9 గంటల లోపే ఒక అరగంట ముందే పరీక్షా కేంద్రాన్ని చేరుకోవాలి. 9 గంటలకు 1 నిమిషం దాటితే కనుక ఖచ్చితంగా లోపలికి అలౌ చేసేది లేదు. విద్యార్థులందరూ కూడా పూర్తిగా హాల్ టికెట్ వారు తీసుకురావాల్సిన ఏవైతే ఉన్నాయో వారన్నింటినీ కూడా పూర్తిగా తెచ్చుకోవాలి. ఖచ్చితంగా ఏది మిస్ అవ్వద్దు. అలాగే ముందుగానే పరీక్షా కేంద్రాలు చేరుకోవాలని అధికారులు చూస్తున్నారు. ఇది ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితి. కెమెరామెన్ సురేష్ తో పవన్, HMTV, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి.